అడియాసలు కావు. కాదా? కావు. నన్ను వదిలేశారు మొదట్లో. ఓకే. 139 మంది చైర్మన్ పదవులు పొందినప్పుడు నన్ను వదిలేశారు. కానీ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలిచి తీశారు నన్ను. లేటుగా వచ్చేమో కానీ లేటెస్ట్గా పదవులు కొట్టేది ఎవరో తెలుసా? సామర్థ్యం ఉన్నోళ్ళు, ఓపిక ఉన్నోళ్ళు. కొంచెం ఓర్పు ఉండాలి రాజకీయాల్లో. ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఫలితం కోసం నేర్పుగా ప్రయత్నించాలి. ఇది నా విధానం, నా నినాదం కూడా. ఖచ్చితంగా కూడా కళ సాకారం అయ్యేటప్పుడు కొంత దేవుడు కూడా పరీక్షిస్తాడు అనుకుంటా. కష్టం పెడతాడు, కానీ ఎంతవరకు నిలుస్తాడో చూస్తాడు. ఖచ్చితంగా నిలిచినోడు గెలుస్తాడు. కానీ గత 5 ఏళ్లుగా 4.5 ఏళ్లుగా మీరు ఏదైతే పథకాలు 99% మేనిఫెస్టోని అమలు చేశామని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పటికీ మీడియాలో ఆ విషయం మీద మీరు గట్టిగా చెప్పలేకపోతుంది పార్టీ పరంగా. మీకు సోషల్ మీడియా ఉండొచ్చు, మీడియా తక్కువే ఉండొచ్చు, కానీ ప్రజల్లోకి మేము ఇది చేసాం, మీరు ఇది చూడండి అని చెప్పడానికి సరిపోవట్లేదేమో అని అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఆ విషయంలో కొంత పచ్చ మీడియా మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టు పచ్చ మీడియాలు సంబంధించిన వాళ్ళు చేస్తున్న విష ప్రచారానికో లేకపోతే నెగిటివ్ ప్రచారానికి ధీటుగా మీ నుంచి స్పందన రావట్లా, అవునా? మొదట 3.5 సంవత్సరం పాటు కాస్త మేము చెప్పుకోవడం మౌత్ పబ్లిసిటీ ద్వారానే హ్యాపెన్ కావాలనుకున్నాం. లేదంటే మా వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ డిబేట్లకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడే చెప్పడం తప్ప ప్రచారం కోసం మేము డబ్బు ఖర్చు చేయలే ప్రభుత్వం. ఇప్పుడు ఈ క్షణం మేము చేసే ప్రచార యుద్ధం చేసినవి మాత్రమే సుమా. చేయనాటి గ్రాఫిక్స్ ఉండవు. అమరావతి గ్రాఫిక్స్ మా దగ్గర లేవు. కట్టిన పోర్ట్లు చూపిస్తాం, జరుగుతున్న పనులు చూపిస్తాం, ఫిషింగ్ హార్బర్స్ చూపిస్తాం, వేసిన రోడ్లు చూపిస్తాం. అభివృద్ధిని చూపించలేకపోతున్నా ఇప్పుడు చూపిస్తున్నాం. గంటకి 10 సార్లు అదే సీట్లో కూర్చుని టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేన వాళ్ళు అభివృద్ధి ఏం జరిగింది 4.5 ఏళ్లలో అని అడిగితే దెమ్మ తిరిగిపోయేలాగా సమాధానం చెప్పడానికి మా ప్రచార చిత్రాలు రెడీ అయినాయి. ఆల్రెడీ ఛానల్స్ లోకి వచ్చేసినాయి, సోషల్ మీడియాలోకి వచ్చేసినాయి, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నాయి. ఎక్కడ పెట్టినా మా ప్రచార చిత్రాలే కనపడతాయి, చేసిన అభివృద్ధి కనపడుతుంది. రివ్వున తిరిగి అవి అలా మొత్తం రీసౌండ్ ఇస్తాయి. చేసిన అభివృద్ధి ఇంత చేసిన తర్వాత మనమేం పోటీ పడతామనే నిర్వేదం వాళ్ళలోకి వస్తుంది. మీ మాటల్లో చెప్పండి కొన్ని. సార్, ఒక్కటి అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడా 4 పోర్ట్లు తేవడం కాదా. ఒక్క పోర్ట్ ప్రభుత్వం తరఫున నేను జర్మనీ వెళ్ళడం జరిగింది. హ్యాంబర్గ్ పోర్ట్కి నేను పోతే జర్మనీలో ఉన్న హ్యాంబర్గ్ పోర్ట్ లెడ్ సిటీ. ఆ పోర్ట్ లెడ్ సిటీ జర్మనీ టోటల్ ఇన్కమ్ లో 33% రెవెన్యూ జనరేట్ చేస్తాం. ఒక రామాయపట్నం పోర్ట్ జనవరి ఆఖరికి ఫస్ట్ షిప్ అనుకున్నాం, బహుశా ఫిబ్రవరి 5th వస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఉన్నాం, రెడీ. అదేవిధంగా మూలపాడు పోర్ట్ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఒరిస్సా నుంచి కూడా మనకు రెవెన్యూ వస్తుంది రాబోయే రోజుల్లో. తర్వాత కాకినాడ గేట్వే పోర్ట్, ఇకపోతే ఇక్కడ బందర్ పోర్ట్ మచిలీపట్నం. సో 4 పోర్ట్లు కడుతున్నాం. పోర్ట్లెడ్ సిటీలకి మా దగ్గర విజనరీ డాక్యుమెంట్తో పాటు పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ సబ్మిట్ చేసి పనులు జరుగుతున్నాయి, యుద్ధ వేగంతో జరుగుతున్నాయి. పోర్ట్లు తప్పితే ఏం కనిపించట్లా. చెప్తానండి సార్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సార్. దాంతోపాటు ఇన్ఫోసిస్ తెచ్చాం. తర్వాత లిస్ట్ ఆఫ్ కంపెనీస్ 173 సాఫ్ట్వేర్ చిన్న వాటిలతో కలిపితే వచ్చినవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 173. మా హయాంలో మొత్తం ఇప్పుడు వరకు 343 వచ్చాయి. పేరున్న కంపెనీలే రావాల్సిన అవసరం. గ్లోబల్ సమిట్ 13 లక్షల కోట్ల 13,65,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి. దాంట్లో 7,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ కి డిపిఆర్స్ రెడీ అయ్యాయి. దీంట్లో 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి గ్రౌండింగ్ స్టార్ట్ అయింది. ఓకే, దాంట్లో గ్రీన్ ఎనర్జీ ఉంది, ముఖ్యంగా విండ్ ఎనర్జీ కానీ సోలార్ కానీ. సార్, 1 ఎకరాకి బీడుబడ్డ భూమి అయినా సరే, ఎవరైనా సరే, ఏ రైతైనా సరే బల్క్గా 5 ఎకరాలకు తగ్గకుండా కానీ ప్రభుత్వానికి ఇచ్చినా, లేదు వాళ్లే ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి దిగినా 33,000 రూపాయల సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తే వాళ్ళకి సోలార్ ప్యానల్స్ అన్ని గవర్నమెంట్ అరేంజ్ చేసి వాళ్ళకి రెవెన్యూ ఇస్తున్నాం. ఇది గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ కాదా? ఒకటి కాదు, అనేక మార్గాలు. 3,354 ప్రాజెక్ట్ రిపోర్ట్లు రెడీ చేసాం యువత కోసం. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లకు సంబంధించి డేటా అంతా కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తున్నాం. ఎంతమందికి సార్, ఒక్క నిమిషం. ఏదైతే ఇస్తున్నామో ఉపాధి అంటే 15,000, 20,000, 30,000 జీతం ఇచ్చి వాళ్ళని ఉద్యోగస్తులుగానే ఎల్లకాలం చూడాలనుకునేది. ఉద్యోగాల పేరుతో యువతను వంచింది గత ప్రభుత్వం. ఏదైతే ఇంటికో ఉద్యోగం అని, లేకపోతే నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. మేము ఏ మోడల్ తీసుకుంటున్నామంటే, ఒక 5 మందో 6 మందో ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ లోను సబ్సిడీ తీసుకొని, దాంతోపాటు ఈ 3,354 ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎంచుకుంటే ఆ ప్రాజెక్ట్ సస్టైనబిలిటీ ఎంత, మార్కెటబిలిటీ ఎంత, గవర్నమెంట్ సపోర్ట్ ఏంది, సబ్సిడీ ఏంది అని చెప్తూ వాళ్ళనే ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేసే రోల్ మోడల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం. ఇది రాబోయే 5 ఏళ్లలో మేము చేసి చూపించబోయే స్కీమ్. జాబ్ క్యాలెండర్తో అవసరమే రాదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటే డిఎస్సి
పాతవి 2 క్లియర్ చేశాం. 2004 డిఎస్సికి సంబంధించిన నియామకాలు మేము వచ్చి చేపట్టాం సార్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తే కోర్టుల కేసులు ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లియర్ చేశారు సార్. అంతేకాదు ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్స్, తర్వాత రకరకాల ఉద్యోగాలతో పాటు ఫిబ్రవరి 1వ తేదీ మెగా డిఎస్సి గురించి నోటిఫికేషన్ రాబోతుంది. ఎందుకు ఇంత జాప్యం అయింది? ఇప్పుడు ఎలక్షన్ కదా అని చెప్పి మీరు కథలు పడుతున్నారు. కథలు పడాలన్నా ఎలక్షన్ ముందు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు చేయాల? ఆ రోజైనా ఆయన ఎలక్షన్ ముందు చేసి ఉండాలి కదా. దేనికైనా కూడా పసుపు కుంకుమ లాంటి బోర్డు తీసుకొచ్చాడు. మహిళలకి నేను వెనకాల ఉన్నాను, వెన్నుదన్నుగా ఉంటానని చెప్పి ఆయన రైతుకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి సున్నం పెట్టి అన్నదాత సుఖీభవ అని ఆయన భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అందుకే ప్రజలు ఓటు వేయకుండా వాళ్ళు కూడా నడ్డి విరిచారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీసేశారని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది సార్ అన్న క్యాంటీన్? దానికి తర్వాత చెప్తాం. ఓకే, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలను వంచారు. చీపురు తిరిగేస్తారని భయపడి పసుపు కుంకుమాన్ని కొంతమందికి 10,000 ఇచ్చి 1,00,000 మందికి ఇవ్వాల్సి ఉంటే 10,000 మందికి వేసి ప్రచారం మాత్రం ఆ 90,000 మంది సొమ్ముతో ప్రచారం చేసుకున్నాడు. అంత దుర్మార్గమైన ప్రచార కక్కుర్తి చంద్రబాబు నాయుడు గారిది. అంటే ప్రజలకు చేరాల్సిన సొమ్మును కూడా ప్రచారానికి ఖర్చు పెట్టి తన అనుయాయ ఛానల్స్ కి, మీడియాకి ప్రచారం కొండంతా, చేసేది గోరంతా. మేము చేసేది కొండంతా, చేసిన ప్రచారం గోరంతా. ఇక్కడ వచ్చింది తేడా. ఎందుకనంటే మేము మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం గెలవాలనుకున్నాం. ఇది గెలవలేము, ఈ విధంగా కాదని చెప్పి ఇప్పుడు నిర్ణయించాం. కానీ ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ప్రభుత్వ సొమ్ముతో మేము ఎక్కువ రోజులు ప్రచారం చేయలేము. దగ్గరకు వస్తుంది కోడ్. రాబోయే 15 రోజుల్లో కోడ్ రాబోతుంది. కానీ కోడ్ వచ్చే వరకు ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా మిగతా ప్రచారం అన్నీ కూడా పార్టీ తరఫున ఇచ్చుకోబోతున్నాం. మా సొంత సొమ్ముతో, పార్టీ సొమ్ముతో ఇచ్చుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్ము ఎలాగైనా వాడుకోవచ్చు. ప్రత్యేక హోదా పేరుతో మాయ చేసి, మతలబ్ చేసి, ధర్మ పోరాట దీక్షల పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలని పబ్లిక్ కార్యక్రమాల్లాగా కాకుండా వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లాగా నిర్వర్తించుకోవచ్చు అని చెప్పి మేము భావించాం.